ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని మృత్యుపై విజయాలుగా చేసేందుకు మృత్యువుకే మృత్యువైన బాబా వచ్చారు. మన్మనా భవ మంత్రం ద్వారానే మీరు మృత్యుపై విజయం పొందుతారు. ఈరోజు ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మిక యాత్రికులైన మీకు ఏ విశేష శిక్షణను ఇస్తారు? జవాబు: ఓ ఆత్మిక యాత్రికుల్లారా, మీరు దేహాభిమానాన్ని వదిలి దేహీ అభిమానులుగా అవ్వండి. రావణుడు అర్థకల్పం నుండి మిమ్మల్ని దేహాభిమానులుగా చేశాడు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి. ఈ ఆత్మిక జ్ఞానం పరమాత్మయే మీకు ఇస్తారు, వేరెవ్వరూ ఇవ్వలేరు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారని కూడా మహిమ చేస్తారు. వారి పిల్లలందరి తండ్రి, మిగిలిన వారంతా పరస్పరంలో సోదరులు. సర్వుల తండ్రి వారొక్కరే, వారే శివబాబా. పిల్లలు భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి అని తండ్రి అర్థం చేయించారు. రచయిత నుండి రచనకు ఆస్తి లభిస్తుంది. అది హద్దులోని ఆస్తి. ఇది అనంతమైన వారసత్వం. బేహద్ తండ్రి ఒక్కరే, వారి నుండే బేహద్ వారసత్వం లభిస్తుంది. వారు నిరాకారులు. వారి పేరు పరంపిత పరమాత్మ శివ అని అంటారు. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. వారు సర్వోన్నతులు. మీ బుద్ధి నిరాకార తండ్రి వైపు వెళ్తుంది. వారు పరంధామంలో ఉంటారు. అక్కడి నుండే ఆత్మలైన మీరు వస్తారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. వారు సర్వులకు సద్గతినిచ్చేవారు. అందులో కూడా భారతదేశం పరంపిత పరమాత్ముని జన్మస్థానం. శివ జయంతి కూడా ఇక్కడ ఆచరిస్తారు. ఆ ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరులు, పతిత పావనులు, ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు. వారే దుఃఖహర్త, సుఖకర్త. ఇప్పుడు ఇది దుఃఖధామమని భారతవాసులకు తెలుసు. భారతదేశమే ఒకప్పుడు సుఖధామంగా ఉండేది. తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఓ భారతవాసుల్లారా, ఎప్పుడు ఆది సనాతన ధర్మం ఉండేదో అప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. దేవీ దేవతలు ధర్మశ్రేష్ఠ, కర్మశ్రేష్ఠులుగా ఉండేవారు. ఇప్పుడు వారు ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులుగా అయ్యారు. స్వయాన్ని పావన దేవతలని చెప్పుకోలేరు. కలియుగ అంతిమం వరకు భక్తి మార్గం నడుస్తుంది. ఇందులో జ్ఞానం ఉండదు. జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది. సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఎప్పటి వరకు రారో అప్పటి వరకు సద్గతి లభించదు. తండ్రి చెప్తారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. ఈ సమయంలో ఉండేదే పతిత ప్రపంచం. ఇందులో పావనులు ఒక్కరు కూడా లేరు. సన్యాసులు పవిత్రంగా అవుతారు, కానీ వారు మళ్ళీ ఇక్కడే పునర్జన్మ తీసుకోవలసి ఉంటుంది. వికారాల ద్వారా జన్మించవలసి ఉంటుంది. వాపస్ వెళ్ళలేరు. చక్రం పూర్తి అయినప్పుడే తండ్రి వచ్చి తీసుకెళ్తారు. దీనినే ఆత్మిక జ్ఞానము అని అంటారు. పరమాత్మ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. పరమాత్మయే జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. మిగిలిన శాస్త్రాల జ్ఞానమంతా భక్తి మార్గానికి చెందినది. తండ్రి చెప్తారు, యజ్ఞ, తప, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఇంకా క్రిందకు దిగజారుతూనే వచ్చారు. మీరు మొదట సతోప్రధానంగా ఉండేవారు. భారతదేశంలో పవిత్రత ఉన్న కారణంగా శాంతి, సంపదలు కూడా ఉండేవి. ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ ఉండేవి. నేటికి 5000 సంవత్సరాల క్రిందటి విషయం. ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ సమయంలో వేరే ధర్మం ఏది ఉండేది కాదు. కేవలం పరంపిత పరమాత్మ స్థాపించిన ఒకే ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. వారే స్వర్గస్థాపన చేస్తారు, మనుషులు చేయలేరు. శ్రీకృష్ణుడు రచయిత అని అన్నారు కదా. రచయిత నిరాకారుడైన శివుడు ఒక్కరే. మిగిలిన వారంతా వారి రచనయే. రచయిత నుండే రచనకు ఆస్తి లభిస్తుంది. నేను మీ అనంతమైన తండ్రిని. మీకు 21 జన్మలకు అనంతమైన ఆస్తిని ఇస్తాను. పవిత్రమైన సూర్యచంద్ర వంశ ధర్మాలను స్థాపన చేస్తాను అని తండ్రి చెప్తారు. బ్రాహ్మణ ధర్మం శిఖ సమానమైనది. సర్వోన్నతులు ఆత్మిక తండ్రి.
ఆత్మలను తన సమానంగా చేస్తారు. తండ్రి జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు కనుక మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తారు. భారతదేశమే సుఖధామంగా ఉండేది, ఇప్పుడు అది దుఃఖధామంగా ఉంది. తండ్రి ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. సత్యుగాది నుండి కలియుగాంతం వరకు ఈ పూర్తి చరిత్ర భూగోళాలు భారతదేశానికి చెందినవే. ఈ లక్ష్మీనారాయణులు ఎంతో ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. వారికెప్పుడు అనారోగ్యం కలిగేది కాదు. ఇప్పుడు మృత్యుపై విజయం పొందేందుకు శిక్షణ పొందుతున్నారు. ఎవరు మృత్యువుకే మృత్యు, మహామృత్యు అని చెప్పబడతారో వారు మిమ్మల్ని మృత్యుపై విజయాలుగా చేస్తున్నారు. శివాయ నమః అని పేరు కూడా మీరు విన్నారు. పరమాత్మ సర్వవ్యాపి, కుక్కలో పిల్లిలో కూడా ఉన్నారని మీరు అనరు. దీనిని ధర్మగ్లాని అని అంటారు. తండ్రిని గ్లాని చేస్తారు. ఇప్పుడు ఇది కల్పం యొక్క సంగమ సమయం. ఈ సమయంలోనే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు వినాశనం సమీపంలో నిలిచి ఉంది. యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేసి వెళ్ళారో గీతలో కూడా రాయబడి ఉంది. సర్వశాస్త్రోమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత, దాని నుండే ఇతర శాస్త్రాలు వెలువడ్డాయి. గీత దేవతా ధర్మశాస్త్రం అని మీకు తెలుసు. తండ్రి చెప్తారు, మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మళ్ళీ దేవీ దేవతలుగా చేసేందుకు నేను వస్తాను. తర్వాత మీరు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. మీరు 84 లక్షల జన్మలు ఎలా తీసుకోగలరు? ఎవరైతే మొట్టమొదట సత్యుగంలో వస్తారో వారు తప్పక అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. భారతవాసులైన మీరు అత్యధికంగా 84 జన్మలు, అతి తక్కువగా 1 జన్మ తీసుకుంటారు. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రిని తప్ప వేరెవ్వరినీ జ్ఞానసాగరులు అని అనరు. పతిత పావనుడు జ్ఞానసాగరుడు అని అన్న వెంటనే బుద్ధి పైకి వెళ్తుంది. తండ్రి అందరినీ ముక్తులుగా చేసి వాపస్ ఇంటికి తీసుకెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక తండ్రి మాత్రమే. అచ్చా, మరి సర్వుల దుర్గతి ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? సత్యుగాన్ని సద్గతి అని, కలియుగాన్ని దుర్గతి అని అంటారు. తండ్రి చెప్తారు, నేను కల్పకల్పం వచ్చి పిల్లలైన మీకు సద్గతినిస్తాను. మీరు ప్రపంచ చరిత్ర భూగోళాలను పూర్తిగా తెలుసుకున్నారు. పాఠశాలలో చరిత్ర భూగోళాలను అర్ధభాగం మాత్రమే నేర్పిస్తారు. సత్యత్రేతాయుగాలలో ఎవరు రాజ్యం చేసేవారో ఎవరికీ తెలియదు. చిత్రాలు సరిగ్గా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. ఎంత సమయం వారి రాజధాని నడిచిందో మీరు తెలపగలరు. క్రైస్తవ వంశం 2000 సంవత్సరాలు నడిచింది. బౌద్ధ వంశం ఇంత సమయం నడిచింది. అంతకుముందు ఇస్లాం, వారికి ముందు చంద్రవంశం ఉండేది. అది 1250 సంవత్సరాలు నడిచింది. సత్యత్రేతాయుగాలలో సూర్య చంద్రవంశాలు మాత్రమే ఉండేవి. వేరే ధర్మాలు లేవు. మీరే సూర్యవంశీలు, చంద్రవంశీలుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులుగా అయ్యారు. ఈ పూర్తి నాటకం అంతా భారతదేశం పైననే రచింపబడింది. భారతదేశమే స్వర్గంగా, నరకంగా అవుతుంది. ఇతర ధర్మాల వారిని గురించి ఇలా చెప్పరు. వారు అసలు స్వర్గంలో ఉండనే ఉండరు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు, కానీ అర్థం తెలియదు. నరకవాసులు నరకంలోనే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. స్వర్గవాసులు స్వర్గంలోనే పునర్జన్మ తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గవాసులుగా ఉండేవారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు ఈ రాజ్యాన్ని ఎలా పొందారో మీకు తెలుసు. లక్షల సంవత్సరాల విషయం అయితే గుర్తు కూడా ఉండదు. సత్యుగంలో ఈ శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి. మెట్లు క్రిందకు దిగాల్సిందే. సతో ప్రధానం నుండి సతో, రజో, తమోలోకి వస్తారు. ఈ మెట్లు దిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. సత్యుగంలో 16 కళ సంపూర్ణులుగా ఉండేవారు. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. ఆత్మలో వెండి మలినంగా చేరుతుంది. రాగి యుగంలోకి వచ్చినప్పుడు రాగి మలినంగా చేరింది. ఈ సమయంలో పూర్తి తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మలోనే మలినం చేరుతుంది. మీరే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఈ ఆత్మిక తండ్రి అయిన శివబాబా వచ్చి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరిప్పుడు ఆత్మాభిమానులు కావాలి. రావణుడు ప్రవేశించడంతో అందరూ దేహాభిమానులుగా అయిపోతారు.
ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమే 84 జన్మలు తీసుకొని భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ వచ్చాము. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయ్యింది. ఇప్పుడు శరీరం కూడా శిథిలా స్థితికి వచ్చింది. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం వచ్చింది. సతయుగంలో రామరాజ్యం ఉంటుంది. సతయుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ద్వాపర కలియుగాలలో మీరు దేహాభిమానులుగా అవుతారు. అప్పుడు మీకు ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలియదు. బాబా చెప్తారు, ఆత్మ ఒక నక్షత్రం వంటిది. బ్రుక్టి మధ్యలో మెరుస్తున్న విచిత్ర నక్షత్రం. దానిని దివ్య దృష్టితో తప్ప వేరే విధంగా చూడలేరు. అది చాలా సూక్ష్మమైనది. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మలమైన మనము 84 జన్మలను తీసుకుంటాము. పరంపిత పరమాత్మ కూడా బిందువే. వారిని జ్ఞానసాగర్లు, పతిత పావనులు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. పరంపిత పరమాత్మలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. బీజరూపుడైనందున వారిని సచ్చిత్ ఆనంద స్వరూపుడని అంటారు. తండ్రిలో ఏ జ్ఞానం ఉందో దాన్ని తప్పకుండా వినిపించవలసి వస్తుంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. సర్వాత్మల తండ్రి వచ్చి ఆత్మలను చదివిస్తారు. మీరు ఆత్మాభిమానులు కావాలి. శివబాబా మనల్ని చదివిస్తున్నారు. వారే జ్ఞానసాగర్లు. బాబాయే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు. మిమ్మల్ని స్వర్గానికి యోగ్యులుగా చేస్తారు. ఈ సృష్టి చక్ర రహస్యం మనుషులెవరికీ తెలియదు. తండ్రినే తెలుసుకోని కారణంగా భారతదేశానికి గతి పట్టింది. భారతదేశంలో పవిత్రత ఉన్నప్పుడు శాంతి సంపదలు కూడా ఉండేవి. మరి ఎవరైనా స్వర్గానికి ఎలా వెళ్ళగలరు? పూర్తి రాతిబుద్ధి గలవారిగా అయిపోయారు. తండ్రి చెప్తారు, నేను పిల్లల కొరకు ఏదైనా బహుమానం తీసుకుని వస్తాను. మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తాను. ఎవరైతే కల్పకృతం ఆస్తిని తీసుకున్నారో వారే ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మకు సంతానమే. ఇప్పుడు బ్రహ్మ ద్వారా శివబాబా రచనను రచిస్తున్నారు. బ్రహ్మకుమార్ కుమారీలుగా తయారవుతూ ఉంటారు. శివబాబా ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక తండ్రి ఆత్మలకు జ్ఞానంనిస్తున్నారు. మీరు ఆత్మిక యాత్ర చేస్తున్నారు. దేహాభిమానంను వదిలి దేహి అభిమానులుగా అవుతారు. ఆత్మ అవినాశి. ఆత్మలోనే పాత్ర అంతా నిండి ఉంది. ఆత్మ ఎలా 84 జన్మల పాత్రను అభినయిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది. మనం సూర్యవంశీలుగా ఉండేవారం. తర్వాత చంద్రవంశీలుగా అయ్యాము. మళ్ళీ మనం సూర్యవంశీలుగా అవ్వాలి. ఇప్పుడు బాబా సతోప్రధానంగా అయ్యే శిక్షణను ఇస్తున్నారు. సదా నన్నొక్కరినే స్మృతి చేయండి. భగవాను వాచ. గీత భగవంతుడు శివబాబా, శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటుంది. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ఎవరి చేతిలో భగవంతుడు ఉంటాడో వారిని గాలి, వాన మరియు తుఫాన్లేం అడ్డగిస్తాయి. ఎవరు సాతిగా భగవంతుడు ఉంటాడో వారిని గాలి, వాన మరియు తుఫాన్లు. ఈ పాట ఆత్మ మరియు పరమాత్మ రెండు వేరువేరు వస్తువులని, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈశ్వరుడు సాతిగా ఉండి హాజరుగా ఉంటున్న సృష్టిలో ఇంత దుఃఖం ఎందుకుంది? మనుషులు ఇంత నిరుపేదులుగా, బానిసలుగా ఎందుకున్నారు? పరమాత్మ సుఖస్వరూపుడైతే పరమాత్మ సర్వవ్యాపి అనటం పరమాత్మను అవమానపరచడమే అవుతుంది. భగవంతుడు హాజరుగా ఉంటే ప్రపంచం సుఖస్వరూపంగా ఉండాలా లేక దుఃఖరూపంగా ఉండాలా? పరమాత్మను పిలిచే అవసరం ఎందుకుంటుంది? కనుక ఈ సమయంలో మాయ సర్వవ్యాపిగా ఉంది, పరమాత్మ కాదు. పరమాత్మ కేవలం ఒక్కసారి మాత్రమే సంగం యుగంలో వస్తారు. అప్పుడు వారిని ఎదురుగానే అని చెప్పవచ్చు, అంటే హాసిర్ నాసిర్. ఇకపోతే వారి స్మృతి అందరి హృదయాల్లో తప్పకుండా వ్యాపించి ఉంది. శరీరాన్ని నడిపించే శక్తి అయితే ప్రతి ఒక్కరిలో భిన్న భిన్న సంస్కారాలు గల ఆత్మయే గాని పరమాత్మ కాదు. ఇప్పుడు పరమాత్మను ఎందుకు తోడుగా తీసుకున్నారో ఆలోచించాలి.
ఈ మాయా అనే గాలి, వాన మరియు తుఫాన్ను దాటుకుని వెళ్ళేందుకు ఆత్మలమైన మనము ఆ పరమాత్మ తోడును వేడుకుంటాము. ఒకవేళ పరమాత్మ హాజరుగా ఉంటే మా యొక్క చిక్కులు ఉండవు. వారి తోడు కొరకు స్మృతి చేయాల్సిన పని ఉండదు. కనుక ఆత్మలమైన మనకు మరియు పరమాత్మకు అనగా ఇరువురికి ఈ ఆటలో పాత్ర ఉంది. కనుక పరమాత్మ వచ్చినప్పుడు వారి తోడును పూర్తిగా తీసుకుని వారికి చెందిన వారిగా అయిపోవాలి. అప్పుడే మాయ కలిగించే తుఫాన్ నుండి విడుదల అవ్వగలం. భలే వారందరి సుఖదాత కావచ్చు, కానీ ఎవరైతే ప్రాక్టికల్గా వారి ఆశ్రయాన్ని తీసుకుంటారో వారికే తోడు లభిస్తుంది. ఆ పిల్లలకు అదనపు ప్రాప్తి లభిస్తుంది. భలే వారు ఈ ప్రపంచంలోకి వచ్చి ఉపస్థితులై ఉన్నారు. కానీ ఓహో ఆశ్చర్యం, వీరిని గురించి ప్రపంచానికి తెలియనందున వీరి సహాయం తీసుకోరు. ఒకవేళ వీరి తోడును పూర్తిగా పట్టుకున్నారు అంటే వారు సహాయం ఇవ్వటంలో ప్రసిద్ధంగా ఉంటారు. ఒక అడుగు మీరు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వస్తారని అంటారు. కనుక వారు సంపూర్ణ వారసత్వం ఇస్తారు. అందులో ఎలాంటి అసంపూర్ణత ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక యాత్ర చేస్తూ చేయించాలి. స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, మృత్యుపై విజయంను పొందేందుకు తండ్రి శిక్షలను గమనంలో ఉంచుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈరోజు వరదానము. బాప్దాదా యొక్క కర్తవ్యాన్ని మీ లక్ష్యంగా చేసుకునే మాస్టర్ మర్యాద పురుషోత్తమ భవ. స్వయాన్ని ఎంత నూరితే అంత నష ఎక్కుతుంది అని అంటారు. ఇతరుల సంపాదన కొరకు ఆశపడరాదు. ఇతరులను లక్ష్యంగా చేసుకునేందుకు బదులు బాప్దాదా గుణాలను, కర్తవ్యాన్ని లక్ష్యంగా చేసుకోండి. బాప్దాదా చెతలో అధర్మ వినాశనం మరియు సత్యధర్మంను స్థాపన చేసే కర్తవ్యంలో సహాయకులుగా అవ్వండి. అధర్మాన్ని వినాశనం చేసేవారు అధర్మ కార్యంను లేక దైవీ మర్యాదను తెంచే కార్యంను చేయలేరు. వారు మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా ఉంటారు. స్లోగన్: నాలెడ్జ్ఫుల్ అయి వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేస్తే సమయం మిగులుతుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏదైనా సంకల్పం వస్తే బాబాకు ఇచ్చేసి స్వయం నిస్సంకల్పంగా అయి నడుస్తూ ఉండండి. విచారం ఇవ్వటం, సూచన ఇవ్వటం వేరే విషయం, ఆందోళన చెందటం వేరే విషయం. కనుక సదా ఏకరసంగా ఉండండి. సంకల్పం ఇవ్వాలి, వెంటనే నిస్సంకల్పంగా అయిపోవాలి. నేను కర్మేంద్రియ జీతుగా అవ్వాలి అనే ధ్యాస సదా ఉండాలి. ఏ ఒక్క కర్మేంద్రియం యొక్క ఆకర్షణ కూడా ఒక్క తండ్రి వారిగా కానివ్వదు. ఏకరస స్థితిలో స్థితం కానివ్వదు. అచ్చా, ఓం శాంతి.